40 ఏళ్ల లేడీ ఏఐ ద్వారా రోబోటిక్ దీంతో స్పెరమ్ ని పంపించి సర్జరీ చేసి ఫస్ట్ బేబీ అని చెప్పి అంటున్నారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు రోబోటిక్ సర్జన్ గా? మనకి ఏదైనా టెక్నాలజీ వస్తే పర్ఫెక్షన్, ప్రిసిషన్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఎర్రర్స్ రాకూడదు, మిస్టేక్స్ రాకూడదు, మిస్టేక్స్ అయినది తగ్గించాలి. ఈ రోబోటిక్ టెక్నిక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఈ పర్ఫెక్షన్ ని చూస్తాం అనమాట. కొన్నిసార్లు హ్యూమన్ ఎర్రర్స్ ఉంటుంది, మిషన్ టెక్నాలజీ ఎర్రర్స్ ఉంటుంది. ఇది ఓవర్కమింగ్, ఇది సర్పాస్ చేసుకొని మనం దీనికైనా మించుగా ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇవ్వగలుగుతామా అని మనం ఆలోచించాలి. టెక్నాలజీ దానికే మారుతుంది. టెక్నాలజీ మారినప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కూడా మారుతుంది. అవుట్కమ్ పేషెంట్స్కి ఎక్సలెంట్ ఉండాలి, పేషెంట్స్కి రిజల్ట్స్ ఇవ్వాలి. ఇట్లాగే మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఐవీఎఫ్ ఫర్టిలిటీ ద్వారా ఇక కొత్త న్యూసే అయిపోయింది మీడియాలో, దట్ ఏఐ ద్వారా ఫస్ట్ బేబీ పుట్టింది మెక్సికోలో అని. నిజం సత్యాలు తెలవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏఐలో, ఐవీఎఫ్లో. అదేంటి, మనము లేడీస్కి ఉన్న ఎగ్స్ని బయటకు తీసి, వీర్యాన్ని బయటకు తీసి ఎంబ్రియో ఫార్మేషన్ చేసి గర్భసంచి లోపల పెడతాము. కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఫర్టిలిటీకి రీజన్స్. ఎందుకు చేస్తున్నాము? గర్భసంచి బాగలేకపోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగలేకపోవచ్చు, స్పర్మ్స్ క్వాలిటీ బాగలేకపోవచ్చు. ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎట్లాంటివి విధానంగా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ ఐవీఎఫ్ అని ట్రీట్మెంట్ ద్వారా జరుగుతుంది. కొన్నిసారి ఎట్లా ఉంటుంది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే సివియర్గా ఉంటుంది. అప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్పర్మ్ కౌంట్స్ ఉండొచ్చు, ఎగ్ క్వాలిటీ ఉండొచ్చు, చాలా తక్కువ మట్టుకుంటుంది. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ఎంబ్రియో, సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ టైంలో మనకి ప్రెసిషన్, ఎగ్జాక్ట్ అనాలిసిస్ కావాలి పడుతుంది. మంచి స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఎగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 ఎగ్ని సెలెక్ట్ చేసి ఒక ఎంబ్రియో లాగా ఫార్మేషన్ అయిన తర్వాత బయటికి గర్భసంచిలో పెట్టిన విధానంగానే ఐవీఎఫ్ అన్నమాట. ఈ టెక్నాలజీలో ఇట్లాంటివి పేషెంట్స్కి మనము సక్సెస్ రేట్ ఇవ్వాలని ఏఐ ద్వారా యూస్ చేస్తారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.